కార్యములు 7వ అధ్యాయము 8వ వచనంలో మరి స్టెఫను ప్రసంగములోని భాగమేది. మొదటి వచనం నుండి కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం గడిచిన కొన్ని వారాలుగా. అబ్రహామును గురించి అతడు చెప్పినటువంటి విషయాలు, అదేవిధంగా అబ్రహాము తర్వాత మరి ఇస్సాకును, అలాగే యాకోబును, ఆ తర్వాత యాకోబు కుమారులైనటువంటి 12 మంది ఇజ్రాయెల్ గోత్రకర్తలను గురించి చెప్పబడిన మాట ఇది. ఈ ప్రసంగం అంతా 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫను యొక్క ప్రసంగము. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యూదులైన వారికి యేసుక్రీస్తును ప్రకటించడానికి ముందు క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో ఆ వంశావళి అబ్రహాము మొదలుకొని వారికి అర్థం కావడానికి, క్రీస్తును వారికి పరిచయం చేయడానికి స్టెఫను ఎంచుకున్నటువంటి విధానం ఇది. అయితే దానిలో భాగంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే ఇజ్రాయేలీలు 12 మంది గోత్రకర్తలు అనగా యాకోబు కుమారులు, ఆ తర్వాత వారి గురించి, తర్వాత వచ్చిన మోషే గురించి, వీరందరి గురించి చెప్తూ ఆ మోషేను కూర్చుని చెప్పబడిన ప్రవచనాన్ని ఎత్తి చూపించి, ఆ ప్రవచనం ఈ క్రీస్తు గురించినదే, మోషే చెప్పింది కూడా యేసు క్రీస్తు గురించే, ఆయననే దేవుడు పంపాడు, మీరు ఆయన్ను సిలువేసి చంపారు, యేసే రక్షకుడు అని వారికి అర్థం కావడానికి ఈ విధానాన్ని స్టెఫను ఉపయోగించుకున్నాడు. ఇక మనం 8వ వచనం చదువుకున్నాం. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఏంటనంటే, స్టెఫను అబ్రహాము, అతని యొక్క కుమారుల గురించి, ఇజ్రాయెల్ గురించి చెప్తూ దేవుడు వారితో చేసిన నిబంధన, అలాగే అబ్రహాముకు చేసిన వాగ్దానమును గురించి చెప్తూ నిబంధనకు గుర్తుగా ఉన్న దాన్ని గురించి కూడా చెప్పాడు. అదే 8వ వచనంలో ఉన్న పదం, దాన్నే సున్నతి అంటారు. 8వ వచనంలో, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. ఏ నిబంధన? సున్నతి విషయమైన నిబంధన. అంటే దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేసినప్పుడు నిబంధనకు సంబంధించి ఒక గుర్తు లేకపోతే ఒక సాక్ష్యాన్ని ఉంచుతాడు. ఆ సాక్ష్యము దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధనకు గుర్తు, సాక్ష్యం, సున్నతి. అంటే ఈ ఆచారం అనేది దేవుడే దాన్ని పెట్టాడు. ఈ ఆచారం ద్వారా దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన గుర్తు చేసుకోవడానికి ఆచారాన్ని కొనసాగించాలి. అదే సున్నతి ఆచారం, అదే శరీర సంబంధమైన ఆచారం అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈరోజు ఈ సున్నతి గురించి నేర్చుకుంటున్నప్పుడు అది ఇప్పుడు కంటిన్యూ చేయాలా అనేది లేదు. అది యేసుక్రీస్తు కాలం నాటికే అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఇక దానితో పని లేదు. శరీర సంబంధమైన సున్నతికి అవసరం లేదు. ఆత్మ సంబంధమైన సున్నతి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అది కొత్త నిబంధన. ఓకే, రైట్. ఇప్పుడు అబ్రహాముకు సున్నతి అనేటువంటిది ఆచారాన్ని పెట్టాడు నిబంధనతో పాటు. సున్నతి అనేది ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ముందు అబ్రహాము 8వ వచనం, అబ్రహాముకు సున్నతి విషయమైన నిబంధన అనుగ్రహించిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? అతడు తనతో పాటు తన కుమారుని కూడా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు, ఇస్సాకు. ఆ తర్వాత ఇంకేముంది? యాకోబు 12 గోత్రకర్తలు, అంటే యాకోబు కుమారులు. ఇక అబ్రహాము సున్నతి చేసుకున్న తర్వాత అబ్రహాము నుండి ఇస్సాకు, యాకోబు, అతని కుమారులు, తర్వాత జనాంగం అంతా కూడా ఈ ఆచారాన్ని పాటించాలి. మనం దేవుని సంబంధులం, దేవుని పిల్లలం అనడానికి శరీర సంబంధమైన ఒక గుర్తు సున్నతి. ఓకే, ఇక దీని గురించి కొంచెం వివరణ మనం తెలుసుకుందాం. సున్నతి అంటే హెబ్రీ భాషలో మిలా అంటారంట. దాని అర్థం ఏంటంటే కత్తిరించుట. అంటే మగపిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు, అనగా 8వ రోజునే గోప్యాంగ చర్మమును కత్తిరించి తొలగించడం ద్వారా ఆచారం అనేది అలా కంటిన్యూషన్ అవుతుంది అబ్రహాము నుంచి. ఓకే, సున్నతి అనగా కత్తిరించుట లేక తొలగించుట అని అర్థం. ఇది ఆదికాండం 17వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14 వచనాల్లో దేవుడు అబ్రహాముతో చెప్పిన సందర్భాలు గుర్తున్నాయి. మనం చదువుకుంటే అక్కడ ఆ విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా చదవద్దు, సమయం సరిపోదు కనుక మీరు ఆ విషయాలు గుర్తు పెట్టుకోండి. ఆదికాండం 17వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల వరకు ఈ విషయాలు ఉంటాయి. దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించాడు, ఆ విషయాలు మనం అక్కడ చదువుతాం. రెండవది ఏంటంటే, అబ్రహాముకు దేవుడు చెప్పిన ఈ మాట, సున్నతి యొక్క ప్రాముఖ్యత, ఇది దేవుని నిబంధనకు గుర్తు అని ఇంతకుముందు చెప్పానుగా, ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. మూడవది అబ్రహాముతో చేసిన వాగ్దానానికి ఒక గుర్తు ఇచ్చాడు.
అదే సున్నతి. దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు, దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి ఆ నిబంధనకు గుర్తు అది. దాన్ని తర్వాత మోషే కాలంలో, ఆ తర్వాత ఇజ్రాయేల్ కాలంలో అన్నిటిలో కూడా అది కొనసాగుతూ వచ్చింది. దాన్ని మనము గమనించవచ్చు. మోషే సందర్భంలో కూడా మోషే భార్య అయిన సిపోరా కూడా మోషేకు సున్నతి చేయడం జరుగుతుంది. అంటే దేవుని ప్రజలు అనడానికి అది ఒక గుర్తింపు. పాత నిబంధనలు ఇక అబ్రహాం నుంచి అది ప్రారంభమైంది. వీరు దేవుని పిల్లలు అనడానికి అది ఒక సాక్ష్యము, అది గుర్తు. ఆ విషయాన్ని మరల మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత దేవుడు తన ప్రజలకు చేసినటువంటి నిబంధన, ఈ యొక్క సాక్ష్యము లేకపోతే ఈ గుర్తు అనేది ఇతర జనాల నుండి మనం ప్రత్యేకంగా ఉండాలడానికి కూడా సంకేతం. ఇప్పుడు ఈరోజు మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, యేసు ప్రభు బిడ్డలం, దేవుని పిల్లలం అనడానికి మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ మనం దేవుని పిల్లలం అనడానికి గుర్తు ఏంటంటే బాప్తిజం తీసుకుంటాం కదా. కొన్ని లోక సంబంధమైన కొన్ని గుర్తులు ఉంటాయి. కానీ ఆ దినాల్లో అబ్రహాము సంతానం ఇజ్రాయేళ్లకు పాత నిబంధనలో గుర్తు ఏంటంటే సున్నతి ఆచారమే. వారు ఖచ్చితంగా శరీర సంబంధమైన ఈ ఆచారాన్ని పాటించాల్సిందే దేవుని పిల్లలైన వారు. అలా సున్నతి లేని వారు అన్యులతో సమానం. ఈరోజు రక్షణ లేదు, బాప్తిజం లేదంటే మనము ఇంకా అన్యులమే, ఇంకా దేవుని బిడ్డలం కాదు. దేవుని గుర్తింపు మనం పొందలేదు లోక సంబంధంగా. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? బాప్తిజం అనేది మనం దేవుని పిల్లలం అనడానికి లోక సంబంధం ఒక ఆచారం. దాన్ని మనం ఖచ్చితంగా భౌతికంగా పాటించాలి. హృదయంలో మనం మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొందినా మనకు బాహ్య సంబంధమైన గుర్తేంటి? బాప్తిజం తీసుకుంటాం కదా, రక్షణ తీసుకున్నాం. అది శరీరానుసారమైన కొన్ని ఆచారాలు మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓకే, దేవుని పిల్లలు అనడానికి గుర్తు అన్నమాట. ఇతర జనాల నుండి మనము ప్రత్యేకించబడిన వారము అనడానికి పాత నిబంధనలో ఇజ్రాయేళ్లకు అది గుర్తు. దేవునితో ఉన్న సంబంధానికి కూడా ఇది గుర్తు. దేవుని నిబంధనకు కూడా ఇదే గుర్తు, పాత నిబంధన. స్టెఫను ఈ పదాన్ని 8వ వచనంలో ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ పదము గురించి ఏంటి అన్నది కొంచెం మనం లోతుగా వెళ్ళి ధ్యానిస్తున్నాం అంతే. ఒకసారి 8వ వచనం చదివేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ ఆ 8వ వచనం దగ్గర మనం ఆగి కోస్త ఆలోచించి, అబ్రహాముతో సున్నతి విషయమైన నిబంధన చేశాడంటే అయిపోతుంది. దానికి ముందు 4-5 వచనాలు చదువుకున్నాం. అబ్రహాముకు వాగ్దానం చేశాడంటే ఏం వాగ్దానం చేశాడు, ఇవన్నీ ధ్యానించాం. కానీ ఇక్కడ నిబంధన గురించి చెప్పేటప్పుడు సున్నతి విషయమైన నిబంధన చేశాను అని చెప్తున్నాడు. కాబట్టి అసలు సున్నతి అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి, సున్నతి ఎందుకు పాటించాలి, సున్నతి లేకపోతే ఏమవుతుంది, ఈ విషయాలన్నీ కొంచెం మనం నేర్చుకుంటాం 8వ వచనం నుంచి. ఓకే, సున్నతి అనేది శరీర సంబంధమైన ఒక ఆచారం. అది దేవుని ప్రజలు అనడానికి ఒక గుర్తింపు. దేవుడు చేసిన నిబంధనకు కూడా అది సాక్ష్యం. సున్నతి అనేది హల్లెలూయా, దేవుడు చేసిన నిబంధనకు గుర్తు మరియు సాక్ష్యం. అది సున్నతి అనే ఆచారం. కాబట్టి దేవుడు చేసిన ప్రతి నిబంధనకు ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ సందర్భంలో సున్నతి, దేవుడు చేసిన ప్రతి నిబంధనకు ఒక సాక్ష్యం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇప్పటికి కూడా దేవుడు ఎవరితోనైనా ఏదైనా వాగ్దానం చేసిన, మాట ఇచ్చిన, దేవుడు మాట్లాడిన, దేవుడు నిబంధన చేసిన, ప్రామిస్ చేసిన, ఖచ్చితంగా దానికి ఒక రుజువు, ఒక సాక్ష్యాన్ని దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. అయితే మనకి బైబిల్లో ఈ సందర్భము దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు సాక్ష్యముగా సున్నతి అనేది కనిపిస్తుంది. దాన్ని దేవుడే చెప్పాడు, దేవుడే దాన్ని ఆరంభించాడు, దేవుడే దాన్ని సాక్ష్యంగా ఉంచాడు. కాబట్టి ప్రతివాడు దేవుని బిడ్డ, ఇజ్రాయేలీయుడు అనడానికి గుర్తేంటి? సున్నతి అనే ఆచారంలో వారు ఉంటారు. ఖచ్చితంగా శరీర సంబంధమైన ఆచారాన్ని పాటించాల్సింది. అందుకనే పుట్టిన 8వ నాడే దేవాలయాన్ని తీసుకెళ్తారు, ఖచ్చితంగా ఆ ఆచారాన్ని పాటిస్తారు. అది యేసుక్రీస్తుకు 8వ రోజున ఆయన కూడా చేశారు. ఆ తర్వాత కొంతకాలం కంటిన్యూ అయింది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక కంప్లీట్గా దేవుడు చేసిన 2వ నిబంధన, కొత్త నిబంధన అనేది అమల్లోకి వచ్చింది. అదేంటో మనం తర్వాత చూద్దాం. తర్వాత అబ్రహాము నుంచి మొదలైన విశ్వాస వంశము ఇది దేవుని ప్రణాళికలు అలాగూ కొనసాగుతూ వచ్చింది. అబ్రహాముతో ఆగిపోయిందా? లేదు. ఇస్సాకు కుమార్ యాకోబు, తర్వాత అతని 12 మంది కుమారులు, వారి సంతానం, ఇలాగ కొనసాగుతూ వచ్చింది. ఓకే, ఇక నిబంధన స్వభావం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఒక 4 విషయాలు ఉంటాయి. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి.
దేవుడు చేసిన నిబంధనలో కొన్ని రకాలుగా ఉన్నాయి. అయితే ఆ నిబంధనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ మనము అబ్రహాంతో చేసిన నిబంధన ఆదికాండం 17వ అధ్యాయంలో 10 నుంచి 14 వచనాలు ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. దీనికి ముందుగానే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఇంకొకటి ఉంది. చాలా సందర్భాలు దేవుడు చేసిన నిబంధనలు ఉన్నాయి, దానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయితే నిబంధనలో మొదటిది ఏంటంటే సంబంధ నిబంధన, అంటే రిలేషన్షిప్. దేవుడు ఇక్కడ సున్నతి అనేటువంటి సాక్ష్యాన్ని పెట్టి నిబంధన చేశాడు. ఇగో నేను నీతో నిబంధన చేశాను, దానికి గుర్తు ఇదే. ఏది? సున్నతి. నీ పుట్టిన పిల్లలకు, నీతో పాటు అందరికి, నీ జాతి, నీ వంశం అందరికి కూడా సున్నతి చేస్తూనే ఉండాలి. అది గుర్తు ఏంటంటే నేను నీతో నిబంధన చేశాను అనడానికి అది గుర్తు. కానీ దానికి ముందు దేవుడు చేసిన నిబంధన ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాముతో చేసిన నిబంధన ఒకటి ఉంది చూడండి. ప్రేమతో కూడిన నిబంధన అది. నేను నీ దేవుడనై యుందును. 10వ వచనం చదువుతారా? నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోపాంగ చర్మమును సున్నతి పొందవలెను. ఓకే, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఓకే, చాలు. అయితే నేను నీ దేవుడనై యుందును. ఒకసారి 5వ వచనం చదువు. 8వ వచనం. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి అయ్యున్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పాను. హల్లెలూయా. మొదటిది సున్నతి సాక్ష్యానికి ముందు దేవుడు నేను మీ దేవుడనై ఉందును, వారి దేవుడనై ఉందును, నేను నీ దేవుడనై ఉందును. ఇది నిబంధన. దేవుడు చేసినటువంటి ఒక సంబంధ ఒడంబడిక నిబంధన. దేవుడు తన ప్రజలతో ఉండాలనుకునే సంకేతం ఇది. కేవలం శరీర సంబంధమైన ఆచారంతో మాత్రమే కాదు, కానీ దేవుడు ఫస్ట్ ఏంటంటే నేను మీతో ఉండాలి అన్నది దేవుని నిబంధన. అది మనం గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే శరీర సంబంధమైన ఆచారాన్ని సాక్ష్యముగా గుర్తుగా వారికి చెప్పాడు, మీరు ఇది చేయాలని చెప్పాడు. కానీ దానికంటే ముందు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, తన బిడ్డలైన వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. అది మొదటి నిబంధన, దేవునిలో ఉన్నటువంటి ప్రేమతో కూడిన నిబంధన. ఈరోజు నువ్వు ఇది చేస్తేనే నిన్ను ప్రేమిస్తా అని చెప్తున్నాడా? అది చెప్తాడు, కానీ దానికంటే ముందు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు మనతో ఉండాలనుకునే ఒక ప్రేమతో కూడిన నిబంధనను కూడా మనం ఇందులో గుర్తించవచ్చు. హల్లెలూయా. అందుకనే చాలా మంది దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుని ప్రార్థన చేయకపోయినా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తేనే మనల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారా? మనం దేవుని నుండి దూరమైనా, కొన్నిసార్లు దేవునికి దూరమైపోయి తప్పిపోయి దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్నా దేవుడు మాత్రం ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అది మొదటి గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని నిబంధన చేశాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి మరి అబ్రహాం విషయంలో శరీర సంబంధమైన ఆచారం సున్నతి అనే దాన్ని బట్టే ప్రేమించట్లేదు, అదొక గుర్తుగా సాక్ష్యంగా పెట్టాడు. కానీ అది లేక ముందే దేవుడు వారిని, తన ప్రజలను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి. అబ్రహామును దేవుడు ప్రేమించాడు, తన ప్రజలను, తనకు పుట్టబోయే సంతానాన్ని దేవుడు తర్వాత కూడా ప్రేమించాడు. ఎన్నో మార్లు వారు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశారు, అయినా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలైన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, అంతవరకు ఆయన ప్రేమిస్తాడు. అట్లా అని చెప్పి అంతం వరకు ఆయన ప్రేమించే దేవుడని జీవితాంతం తప్పిపోతూ పాపం చేస్తూ దేవునికి ఇష్టం లేకుండా బ్రతకకూడదు. ఆ ప్రేమ మనం దేవుని తట్టు తిరగడానికి ఉపయోగపడుతుంది, అయితే తిరగకపోతే అది మనల్ని దండనకు కూడా గురి చేస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవది సున్నతి సంబంధమైన నిబంధన. మొదటిదేమో ప్రేమతో కూడిన నిబంధన ఉంది దేవునిలో. రెండవది సున్నతి సంబంధమైన నిబంధన. ఇది ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా చదువుదాం ఒకసారి. సున్నతి అనేది శరీరంలో చేసిన నిబంధనకు సంకేతమే.
కానీ దాని అర్థం మాత్రం ఆత్మ సంబంధమైనదన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండి. ఎంత చక్కని మాట చూడండి. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండి. అసలు ఉద్దేశం అది. అబ్రహాముతో చెప్పింది శరీర సంబంధమైన సున్నతే. నిజంగానే శరీర సంబంధమైన సున్నతి ఆచారం అది ఉంది. కానీ ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 16వ వచనం చూసరికి దాని అర్థాన్ని అక్కడే దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. మోషే రెండోసారి ఉపదేశం చేస్తున్నాడు ఇజ్రాయేళ్లకు. కేవలం శరీర సున్నతి చేసుకుంటున్నారు, మేము దేవుని పిల్లలమని అనుకుంటున్నారు, కానీ దేవునికి ఇష్టం లేని బ్రతుకులు బ్రతుకుతున్నారేమో. అందుకనే మీ హృదయాలే చేసుకోండి అంటున్నది. అర్థమవుతుందా? నేను బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డని పరలోకం గ్యారెంటీ అనుకొని పాపంలో బ్రతుకుతున్నారు. అలాగనే ఉంది. రెండోసారి ఉపదేశం చేసేటప్పటికి సున్నతి యొక్క పరమార్థాన్ని, ఆత్మీయ అర్థాన్ని చెప్పాల్సి వచ్చింది. మీ హృదయాలకి చేసుకోండి. ఇప్పుడు సున్నతి కత్తిరించాల్సింది పై చర్మం కాదు, మీ హృదయంలో ఉన్న పాపాలను కత్తిరించుకోండి. నిజంగా దేవునికి ఇష్టం లేని, మన జీవితంలో దేవునికి ఇష్టం లేని అసహ్యమైన వాటిని తొలగించుకోవాలి. తొలగించడం, కత్తిరించడం, దాని యొక్క అర్థం అదే. పాత నిబంధనలో ఉన్నటువంటి అర్థాన్ని ఇక్కడే చెప్పాల్సి వచ్చింది. ఇది కేవలం శరీర సంబంధమైన సున్నతే కాదు, అది కేవలం శరీరంలో చేసే కేవలం ఒక గుర్తు, సంకేతమే. సున్నతి అనేది శరీరంలో చేసే ఒక సంకేతం, ఒక గుర్తు మాత్రమే. కానీ నిజానికి అది హృదయ శుద్ధిని కలిగి ఉండే అర్థాన్ని ఇస్తుంది. హల్లెలూయా. తలంపులు, ఆలోచనలు, మన జీవిత విధానం మనము ఖచ్చితంగా మార్చుకోవాలి. దేవుడు కోరుకున్నది కేవలం బాహ్య సూచన మాత్రమేనా, లేక అంతరంగంలో మార్పా? అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధనను స్థిరపరచాలంటే కేవలం బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన సున్నతి ఆచారమైన, నిజంగా అంతరంగంలో మార్పు రావాలా? దీని అర్థం లోతుగా ఇంకా కొత్త నిబంధనకు మనము వెళ్ళేసరికి అపొస్తలుడైన పౌలు గాని తను రాసిన పత్రికల్లో చెప్పిన సందర్భాలు గాని అనేక విషయాలు ఈ శరీర సంబంధమైన సున్నతి, పాత నిబంధన కాలం అబ్రహాముతో చేసిన ఆ నిబంధనలోని ఈ శరీర సంబంధమైన సున్నతి ఆచారాన్ని పూర్తిగా ఆత్మ సంబంధమైన ఆచారంలోనికి మనం తీసుకొని రావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అంటే దేవుడు పై రూపాన్నే చూస్తున్నాడా? పై ఆచారాలైనా దేవుడు చేయాల్సింది మనం పైకి చేసేది కాదు, కానీ అది అంతరంగంలో జరగాల్సిన మార్పు. రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చదవండి. 2:29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అక్కడ ఉన్నటువంటి మరి యూదులు కొంతమంది ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఇంకా ధర్మశాస్త్రంలో దేవుడు అబ్రహాంతో చెప్పినది ఆచారం, లేక తర్వాత మోషే చెప్పిన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు ఇంకా ఆచరించాలి. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఉన్న విషయాలు ఇంకా అవి చేయాలి, ఆచారాలు ఇంకా పాటించాలి అని అదే ఆచారంలో మునిగిపోయిన వారు, నిజంగా మారు మనసు లేని, రక్షణ లేని హృదయాలు, మార్పు లేని హృదయాలు కలిగిన కొంతమందికి అర్థం కావడానికి చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలో పాత నిబంధన విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అదే ఈ 2వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడిన విషయం. ఏమంటున్నాడంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. యూదుడు అనటానికి గుర్తు ఏంటంటే అబ్రహాముకు దేవుడు చెప్పిన శరీరానుసారమైన ఆచారం ఏదైతుందో సున్నతి, అది చేసుకుంటే చాలు, కన్ఫర్మ్ నేను యూదున్నే, ఇక నేను వారసుని, అబ్రహాము కుమారుణ్ణే అనుకుంటారు. కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? కేవలం శరీర సంబంధమైన
ఆ ఆచారమేనా? కాదు కాదు, అది హృదయము అంతరంగానికి ఆత్మకు సంబంధించిన విషయం అన్నది గుర్తించాలి. కాబట్టి సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేదే గాని అక్షరం వలన కలుగునది కాదు. ఒకవేళ అట్లా చేసుకుంటే మనుషుల వలన మెప్పు కలుగుతుంది, దేవుని వలన కలగదు. దేవుని మెప్పు మనకు కావాలంటే సున్నతి అంతరంగములో హృదయములో కలగాలి. ఆ సున్నతి ఆచారము ఆ రోజు శరీర సంబంధమైనదే కావచ్చు, కానీ ఈరోజు దేవుడు చేసిన నిబంధనకు సాక్ష్యముగా గుర్తుగా ఉన్నది ఏంటంటే మనం దేవుని పిల్లలము అనడానికి సున్నతి ఆ రోజు శరీర సంబంధమైన ఆచారం అవసరమైంది, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఏం చెప్తున్నంటే మన హృదయం అంతరంగంలో సున్నతి కావాలి. మన హృదయంలో జరగాలి ఆ మార్పు. తొలగించుకోవడం, కత్తిరించుకోవడం, తీసివేయడం, పరిత్యజించడం, వదిలించుకోవడం, తొలగించుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఇది కేవలం శరీరం సంబంధమైన ఆచారాలతో కాదు. అలా చేస్తే మనుషుల మెప్పు కలుగుతుందేమో, కానీ దేవుని మెప్పు మాత్రం జరగదు. దేవుని మెప్పు కలగాలంటే ఈరోజు ప్రతి ఒక్కరూ సున్నతి చేసుకోవాలి. ఏ సున్నతి? ఆత్మ సంబంధమైన సున్నతి ప్రతి హృదయములో జరగాలి. దేవునికి ఇష్టము లేనివి తొలగించుకోవాలి. దేవుని పిల్లలం అనడానికి గుర్తు ఏంటంటే పై ఆచారాలు పాటిస్తే కాదు, దేవుని పిల్లలం కాదు. డంబంగా ప్రవర్తిస్తారు చాలా మంది, ఆడంబరాలు చేస్తారు కొంతమంది, చాలా మంది పైకి మాత్రం క్రైస్తవులు అనిపించుకుంటారు, పైకి మెరుపులు మెరిపిస్తుంటారు. నిజంగా వారికి ఆత్మ సంబంధమైన సున్నతి లేదు. వారు దేవుని పిల్లలడానికి అసలు సాక్ష్యాలు, గుర్తులు లేవు. పైకి చూపించుకుంటారు ఆ గుర్తులు, మేము దేవుని బిడ్డలం. ఎవరు? దేవుని బిడ్డలం, మేము దేవుని పిల్లలం అనడానికి శరీర సంబంధమైన ఆచారాలతో పైకి మాత్రమే చూపిస్తారు, కానీ హృదయములో అది జరగట్లేదు. హృదయములో జరగకపోతే నిజంగా అది దేవుని మెప్పు మనం పొందలేము. నిజంగా దేవుని పిల్లలం కానే కాదు, దేవుని బిడ్డలం అనడానికి అర్హత కూడా లేదు. కాబట్టి ఆ శరీర సంబంధమైన సున్నతి అనేది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తుందేమో, కానీ ఈరోజు దేవుడు చేసిన నిబంధనకు గుర్తు ఏంటంటే మనం పాపములు విడిచిపెట్టి పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునితో సంబంధము కలిగి ఉంటే అదే నిజమైన సున్నతి. అంతరంగములో మార్పే నిజమైన సున్నతి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడో విషయం, 4 చెప్తానన్నానుగా, ఇక మూడోది తరతరాలకు కొనసాగిన వాగ్దానం. ఇది ఆ రోజు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు అలా కొనసాగింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది ఇజ్రాయేల్ గోత్రకర్తలు, అలాగే ఇజ్రాయేల్ జనాంగం అంతటికి కూడా అలా కొనసాగుతూ వచ్చింది. దేవుడు చేసిన వాగ్దానం విశ్వాసం ద్వారా తరతరాలకు అది సాకారమైంది. ఇజ్రాయేల్ దేవుని ప్రజలు అనడానికి అది గుర్తుగా కొనసాగింది ఆచారం. ఇప్పటికీ దీన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. యూదులు కొనసాగిస్తారు, ఇస్లాం వాళ్ళు కొనసాగిస్తారు. అబ్రహాము ఆ కుమారుడు ఇంకో హాగరుకు జన్మించిన ఇష్మాయేలు, ముస్లిమ్స్, ఇస్లాం వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు. సున్నత ఆచారం యూదులు కొనసాగిస్తుంటారు, కానీ నిజమైన యూదుడు, నిజమైన క్రైస్తవుడు శరీర సంబంధమైన ఇంకా సున్నతి పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు నెక్స్ట్ చివరి 4 దాంట్లో అని చెప్తాను. కాబట్టి ప్రతి తరము దేవుని నిబంధనలో నిలిచినప్పుడు దీవెనలు కొనసాగాయి. ఓకే, అది శరీర సంబంధమైన ఆచారమైన ఖచ్చితంగా అది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తే, సాక్ష్యమే. అయినా దాన్ని పాటించినప్పుడు, ఆ నిబంధనలో నిలిచినప్పుడు, ఆచారాన్ని పాటించినప్పుడు దేవుడు వారితో ఎడబాయకుండా నడిచాడు, వారిని దీవించాడు, దీవెనలు కొనసాగాయి. అలాగ నిబంధనలో నిలిచున్నవాడు, ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఏం చేయమన్నాడో అది చేసిన వాడు ఇప్పటికి కూడా అలాగ దీవించబడతాడు. అయితే శరీర సంబంధమైన ఆచారాలు కాదు, ఆత్మ సంబంధమైన ఆచారాలు మనం కొనసాగించాలి. చివరిది 4వది, క్రీస్తులో క్రొత్త నిబంధన ఒడంబడిక దేవుడు చేశాడు. నేను నూతన క్రియను చేయబోతున్నాను, మరొక నూతన క్రియ నేను చేయబోతున్నాను, క్రొత్త నిబంధన నేను చేయబోతున్నాను చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన కాక ఈరోజు క్రొత్త నిబంధన మనకు వచ్చింది. ఆ క్రొత్త నిబంధనే యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించడం. హల్లెలూయా. ఇక ఏది కూడా మనుషుల్ని పూర్తిగా పాపము నుంచి విడిపించేది లేదు. కొంత టెంపరీగా అలాగ కొనసాగింది. టెంపరీగా బలులు అర్పించారు, యాజకులు ఉన్నారు, ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రజలు పాపం చేస్తే వారి పక్షాన గొర్రెపిల్లనో, మేకపిల్లనో, పావురమునో, ఏదో ఒక జంతువును, ఏదో ఒక పక్షిని బలిస్తూ వచ్చారు.
కానీ ఇక టెంపరరీ బలులు, టెంపరరీ పనిష్మెంట్, దానికి సంబంధించినటువంటి శిక్షకు సంబంధించిన లేదా వారి పాపములకు రావాల్సిన దాన్ని పరిహరించడానికి టెంపరరీగా చేస్తూ వచ్చారు. కానీ అందరి పాపముల కొరకు ఒకేసారి దేవుడే బలిగా అర్పణగా రావడమే రెండవ నిబంధన. అదే న్యూ కమాండ్, కొత్త నిబంధన. హల్లెలూయా. దేవుడు కొత్త నిబంధన మనతో చేశాడు. ఇక పాత నిబంధనలో ఉన్న ఆచారాలతో మనకు పని లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం విశ్వాసం ద్వారా కేవలం కృప చేత మనం రక్షణ పొందాం. మనము క్రీస్తును విశ్వాసం ద్వారా ఆయన అనుసరించి రక్షణ పొందొచ్చు. మనం రక్షణ పొందడానికి ఇంకా ఏవేవో కార్యాలు భూమి మీద చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, మీరు రక్షించబడాలంటే, పరలోకం వెళ్ళాలంటే మీరు అది చేయాలి, ఇది చేయాలి, అలా చేస్తేనే రక్షణ వస్తుంది. లేదు, దేవుడే మన కొరకు అన్ని చేశాడు. మనం విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షణ పొందుతాం. అయితే రక్షణ పొందిన మనలో సత్క్రియలు అనేవి చేయాలి, మంచి క్రియలు ఉండాలి, మంచి పనులు చేయాలి. క్రియల వలన మనకు బహుమానం ఉంది. మన క్రియలను బట్టి మనకు రేపు తీర్పులో మనకు దేవుడిచ్చే బహుమానాలు ఉన్నాయి. సత్క్రియలు మనం చేయాలి. కానీ రక్షణ పొందడానికి మాత్రం ఇంకా వేరే మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. క్రొత్త నిబంధన దేవుడు చేశాడు. పాత నిబంధన అబ్రహాముతో చేశాడు. మీరు నా ప్రజలై ఉంటారు, దానికి గుర్తు ఇదిగో ఈ సున్నతిని ఆచారాన్ని మీరు పాటించాలని చెప్పాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక మీరు ఏం చేయాల్సిన పని లేదు. లూకా 22:20 యేసుక్రీస్తు రక్తము చిందించాడు. ఆ రక్తమే కొత్త నిబంధన. మన కొరకు చిందించబడిన రక్తం క్రొత్త నిబంధన రక్తం. అది యేసుక్రీస్తు మన కొరకు చిందించబడిన రక్తం, దేవుడు చేసిన క్రొత్త నిబంధన. అదే మనము గుర్తుగా ప్రతిసారి ప్రభు వాళ్ళలో పాలు పొందినప్పుడు గుర్తు చేసుకుంటాం. నిబంధన రక్తం, దేవుడు చేసిన నిబంధనకు ఆ రోజు ఏదేదో చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. దానికి సాక్ష్యంగా సున్నతి ఆచారం అని ఇంకేదేదో చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు చనిపోయిన తర్వాత, రక్తం చిందించిన తర్వాత ఇంకా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనము ఆ శరీర సంబంధమైన సున్నతి ఈ కొత్త నిబంధనలో చేయొద్దు, కానీ ఆత్మ సంబంధమైన సున్నతి చేయాలి. అది సాక్ష్యం, అది గుర్తు. దేవుడు మనతో చేశాడు నిబంధన. ఇదిగో నా కుమారుని పంపిస్తున్నాను, మీ కొరకు ఆయన రక్తం చిందిస్తాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతారు. దానికి గుర్తు ఏంటంటే మీ జీవితాలు మార్చుకోండి, మీ హృదయాలు మార్చుకోండి, ఆత్మ సంబంధమైన సున్నతి చేసుకోండి. అనగా మీరు పాపమును తొలగించుకోండి, మీ హృదయంలోని అపవిత్రతను తొలగించుకోండి, కత్తిరించేయండి, తట్టి విసర్జించండి అని దేవుడు చెప్తున్నాడు. అది కొత్త నిబంధనకు సాక్ష్యం. గుర్తేంటి? మన హృదయంలో మార్పు పొందడం. పాత నిబంధనకు గుర్తేంటి? శరీర సంబంధమైన సున్నతి. దేవుని పిల్లలు అనడానికి గుర్తేంటి? పాత నిబంధనలో సున్నతి ఆచారం, శరీర సంబంధం ఆచారం. మరి కొత్త నిబంధనలో దేవుని పిల్లలు అనడానికి గుర్తేంటి? కేవలం నీటిలో ఉంచడం బాప్తిజమే కాదు, కానీ మన హృదయంలో మార్పు పొందడం, పాపములను విడిచిపెట్టడం. అర్థమవుతుందా? ఇది మనం ఆచరించాలి, పాటించాలి. నేను పాపంలో ఉంటాను, దేవుని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను, మందిరానికి వెళ్తాను, దేవునికి అన్ని చేస్తానని కుదరదు. ఖచ్చితంగా ఇది సాక్ష్యం కావాలి. వీరు నా పిల్లలు అని దేవుడు చెప్పాలంటే, దేవుని మెప్పు బహుమానం మనం పొందాలంటే రోమా 2:29 చెప్పబడింది చెప్పాలి. నిజంగా ఆత్మలో హృదయంలో సున్నతి కావాలి. ఇప్పుడు సున్నతి ఆచారంలో సున్నతి శరీరంలో కాదు, మన హృదయంలో ఖచ్చితంగా కలగాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సున్నతి పొందారు? మళ్ళీ పాత నిబంధన గుర్తు చేసుకోవద్దు. అర్థమైందా? అబ్రహాము సంతానమునకు చెప్పిన దేవుడిచ్చిన సాక్ష్యానికి గుర్తు, లేక నిబంధనకు గుర్తు శరీర సంబంధమైన సున్నతి. ఎంతమంది మీరు సున్నతి పొందారంటే, పొందకపోతే చంపే దేవుని ఉగ్రత వచ్చేది తెలుసా? మోషే కూడా చచ్చిపోయేవాడు. మోషే భార్య వచ్చి సున్నతి చేస్తుంది మోషేకు. సున్నతి లేకపోతే ఉగ్రత వస్తుంది. అంటే అన్యులు, దేవునికి అవిధేయులు, దేవునికి ఇష్టం లేని ప్రజలు అన్నట్టు ఆ రోజు. మరి ఈ రోజు ఎంతమంది సున్నతి పొందారు క్రీస్తులో? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సున్నతి అనగా నా పాపములు విడిచిపెట్టాను, నా హృదయంలో నా అంతరంగంలో ఉన్న దేవునికి ఇష్టములు అన్ని కత్తిరించాను, తొలగించాను, విడిచిపెట్టాను, సున్నతి పొందాను అని నీకు మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తే ఓకే. లేదంటే అవిధేయులైన వారి మీదకి దేవుని కోపం వస్తుంది. నిబంధన అప్పుడుంది, ఇప్పుడుంది. అది శరీర సంబంధమైన ఆచారం, ఇది కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ఆచారం. ఇది ఖచ్చితంగా పాటించాలి, విడిచిపెట్టాలి, అంతే. అదే సున్నతి. ఆమేన్. శరీరంలో కాదు, హృదయంలో
సున్నతి పొందాలంటే పాపమును తొలగించుకోవడంలోనే ఆ సున్నతి ఆచారం ఉంటుంది. మీరు ఎంతమంది ఈ సున్నతి ఆచారాన్ని పాటిస్తున్నారో మీరే పరీక్షించుకోండి. చివరిగా క్రీస్తునందు సున్నతి పొందారు అని పౌలు కొలసి సంఘాన్ని చెప్పాడు. 2:11 ఏమని చెప్పాడు? ఒక్క మాట చదువుదాము. చివరి వచనం ఇది, చివరి మాట చదువుతారు ఎవరైనా తీసిన వాళ్ళు. కొలసి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసి 11వ వచనం. వీరుడు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. హల్లెలూయా. శరీర హెచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరును క్రీస్తు సున్నతి యందు, హల్లెలూయా, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావమును, పాపపు స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే చేతులతో చేసే సున్నతి పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలో ఏ సున్నతి ఉంది? చేతులతో చేసేది కాదు, క్రీస్తులో మనము మార్పు పొంది క్రీస్తులో మనము నూతన స్వభావం పొందడమే చేతులతో చేయబడని సున్నతి. చూసారా ఎంత స్పష్టంగా చెప్తే? కొలసి సంఘాన్ని చెప్తున్నారు, మీరు సున్నతి పొందారు, సంఘం అంతా సున్నతి పొందారు. అయితే చేతులతో చేసిన సున్నతి కాదు, శరీర అనుసారమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి. అనగా క్రీస్తులో మన జీవితాల్లో మార్పు పొంది నూతన స్వభావం ధరించుకొని క్రీస్తులో మనము క్రీస్తు పోలికలో మార్చబడడం, పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడం, నూతన జన్మ పొంది నూతన స్వభావం పొంది క్రీస్తులో మనం నూతనంగా జీవించడమే. కాబట్టి ఈరోజు సంఘము పాత నిబంధనలు అబ్రహాముకు చెప్పిన ఆచారాన్ని పాటించొద్దు, కానీ ఆత్మ సంబంధమైన సున్నతి ఆచారాన్ని కొత్త నిబంధన ప్రకారం మనం పాటించాలి. క్రీస్తులో మన హృదయ సున్నతి జరిగితే దేవుడు మనతో శాశ్వతమైన నిబంధన సంబంధం ఉంచుతాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో చెప్పాడుగా 10వ వచనంలో, ఈ ఆచారాన్ని మీరు పాటిస్తే ఎప్పుడు నేను మీతో ఉంటానన్నాడు. అబ్రహాంతో చెప్పాడు, నేను వారిలో ఉంటాను, వారి దేవుడనై ఉంటాను, మీరు దీన్ని పాటించాలని వారితో చెప్పాడు. కానీ ఈరోజు క్రీస్తుతో మనం ఉన్నాము అంటానికి, దేవుడు మనకు తోడుగా ఉండాలంటానికి ఆత్మ సంబంధమైన సున్నతిలో మనం ఉండాలి. ఈ లోకమాలిని అంటకుండా తొలగించుకొని, కత్తిరించుకొని, పాపమును అసహించుకొని, ద్వేషించి, అపవిత్రతకి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవితంలో మనసు, తలపులు, ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన, క్రియలన్నిటిలో పవిత్రంగా ఆయనకి ఇష్టంగా మనము జీవించడం. అనగా మనము ఆత్మ సంబంధమైన సున్నతి పొంది తొలగించుకుని వాటన్నిటిని క్రీస్తుతో నిబంధనలు మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం క్రీస్తులో ఈరోజు మన పట్ల నెరవేరుతుంది. యేసు క్రీస్తు ద్వారా మనం దీవించబడతాం, నిత్య జీవానికి వారసులు అవుతాం. కాబట్టి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా మనం పొందే శరీర సున్నతి కాదు, కానీ ఆత్మీయ సున్నతి, అంటే పాప స్వభావాన్ని తొలగించుకోవడమే అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆత్మ సంబంధమైన సున్నతి. ఆ 8వ వచనంలో ఇంత అర్థం ఉంది. 1వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యం. అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా సున్నతి వారు పొందారు. ఆయన పొందాడు, తన కుమారుడు ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు చేశాడు. ఆ తర్వాత 12 మంది గోత్రకర్తలు, యాకోబు పిల్లలు, సంతానం అలా చేస్తూ వచ్చారు. అయితే ఆ నిబంధన చేశాడని అక్కడ చెప్పాడు, కానీ అసలు ఆ సున్నతి అంటే ఏంటి, అది పాత నిబంధనలు ఎలాగుంది, ఇప్పుడు మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. స్టెఫన్ వివరించలేదు, మనమే వివరించుకున్నాం ఈరోజు. కాబట్టి వాక్యానుసారంగా మనం మార్పు పొంది, సున్నతి పొంది, ఆత్మ సంబంధమైన సున్నతి హృదయంలోనూ ఆత్మలోనూ పొంది క్రీస్తు నిబంధనలు నిలిచి ఉందము గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. తల్లో ఉంచుదాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవుడు, జీవం యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, సహాయం చేయండి అయ్యా.